హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే రేషన్ బియ్యంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కానీ మనకు తెలియక మనం ఈ రేషన్ బియ్యము చాలా చీప్గా తీసేసి వీటిని అయితే అమ్ముకుంటున్నాము. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు దీంట్లో మనకి కావాల్సిన ప్రోటీన్కు సంబంధించిన బియ్యాన్ని కూడా దీంట్లో అయితే కలుపుతున్నారు. అవి దొడ్డు బియ్యం ఏమో దీంట్లో మిక్స్ అయిపోయినాయేమో అని చెప్పేసి మనం చాలా మందిని అవి నీళ్ళలో కడిగినప్పుడు పైన తేలుతాయి కదా, అట్లా తేలినప్పుడు తీసి పక్కన పారేస్తున్నాము. అందరిదాకా ఎందుకు, నేనే అట్లా పైన తేలిన బియ్యాన్ని అయితే తీసి పక్కకైతే పారేసిన. ఇట్లా కడుగుతున్నప్పుడు అవి మెత్తగా అటుకులు ఎట్లయితే నానతాయో అవి కూడా అట్లనే నానుతుండే అనమాట. ఇవి ఏమిటో అని చెప్పేసి తీసి అయితే పక్కకు పడేసిన. అవి ప్రోటీన్స్ ఉన్న బియ్యం అంట. గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా మన కోసము ఆ బియ్యాన్ని కొనుక్కొచ్చి మరి దీంట్లో అయితే కలుపుతారంట. హాస్టళ్లలో కూడా చాలా మంది ఆయమ్మలు వంట చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియక ఇట్లా మనం బియ్యం కడిగినప్పుడు నీళ్ళలో తేలితే అవన్నీ తీసి పక్కకు వేసేసి మామూలు బియ్యంతో అయితే వండి పిల్లలకైతే పెట్టేవాళ్ళు కదా. నేను కూడా అంతే. ఇన్ని రోజులు ఈ విషయం తెలియక నేను బియ్యం అయితే అందరిలాగే బయట అమ్మేసేదాన్ని. ఇక వచ్చిన డబ్బులతో ఇంకొన్ని డబ్బులు కలుపుకొని సన్న బియ్యం ప్యాకెట్ అయితే కొనుక్కునేది. అమ్మ అయితే ఎప్పుడు చెప్తుంది, మీరు సన్న బియ్యం తినడం వల్లనే మీకు ఇన్ని అనారోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి, మీరు దొడ్డు బియ్యం తిని చూడండి, లేకపోతే పొలాలలో వండించే సన్న బియ్యమే కొనుక్కొని తినండి. ఈ ప్యాకెట్లలో వచ్చే బియ్యం వల్ల మొత్తం పాలిష్ చేస్తారు, అందులో ఉన్నది మొత్తం బలమంతా పోతుంది, అనవసరంగా రోగాల పాలవుతుర్రు, తినుడు బంద్ చేయండి అని ఎన్నోసార్లు అయితే మా అమ్మ చెప్తుంది. కానీ మా అమ్మ చెప్పే మాటలు ఈ చెవితో నింటున్నా, ఈ చెవితోనైతే పక్కకు వదిలేస్తున్నా. ఇక దీంట్లో అయితే కొంచెము అక్కడక్కడ రాళ్ళు, నల్లమట్టి, నెరిగలు వస్తుంటాయి. మనం వీటిని మంచి క్లీన్గా చేసుకొని వాడుకుంటే మన హెల్త్కి చాలా మంచిదేమో అనిపిస్తుంది నాకు. తింటే కూడా బాగానే ఉంది. ఇప్పుడు మరి సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కదా, ఫ్రీగా వచ్చేది ఏదైనా మనం అట్లనే చేస్తాము. రేషన్ బియ్యం అనే కాదు, ఏ వస్తువైనా మనం డబ్బులు పెట్టి కొంటే ఉన్నంత వాల్యూ మనకు ఫ్రీగా వచ్చిన వస్తువులకైతే ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా అట్లనే ఎన్నో వేస్ట్ చేసిన ఇన్ని రోజుల వరకు. వీటిని అయితే మనము కొంచెం క్లీన్గా వేసుకొని ఇట్లా కొంచెం మంచిగా ఇట్లా చెరుక్కుంటే మంచిగా ఉంటుంది. లేదంటే మనకు వీలైతే ఒకటేసారి మంచిగా జల్లెడ పట్టుకొని దాంట్లో ఉన్నాయన్నీ తీసేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి వండుకునే ముందు అయితే ఇట్లా చేసుకునే పని ఉండదన్నమాట. ఇప్పుడే తెలిసి వచ్చింది నాకు కూడా. ఇప్పటి నుంచి అయితే తెలిసి వేస్ట్ చేయొద్దు అనుకుంటున్నా. మా ఇంట్లో అందరు ఇవైతే ఇష్టంగా తింటారు, దొడ్డు బియ్యము, ఈ రేషన్ బియ్యం. కానీ నేను ఒక పిచ్చిదాన్ని అనమాట. నేనైతే ఆ పాలిష్ బియ్యానికి అలవాటు పడిపోయినా. కనీసం మా ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యం కోసమన్నా ఇప్పటి నుంచి ఈ బియ్యం అయితే వాళ్ళకి వండి పెడతాను. కొన్నిసార్లు కొంతమంది ఏమన్నారంటే అట్లా కూడా ట్రై చేసిన అనమాట. నైట్ పూట మా వాళ్ళకు వేడివేడిగా వండి పెట్టించిన, నేను పొద్దున వండిన సన్న బియ్యం కొన్ని బియ్యం ఎక్కువ వేసుకుంటే అన్నమే మిగిలిపోతే అది తినేదాన్ని. చాలా మంది ఏమన్నారంటే నువ్వు సన్న బియ్యం తిని మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి దొడ్డు బియ్యం వండి పెడుతున్నావా అని కూడా మాట్లాడిండ్రు. అట్లానే వండలేదు. ఇక నా ఒక్కదాని కోసం మళ్ళీ ఇన్ని పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి పొద్దున్నే కొంచెం ఎక్కువ అయితే వండుకునేదాన్ని. ఇంకా ఏదేమైతే ఏంది కానీ ఇప్పటి నుంచి అయినా సరే రేషన్ బియ్యం అయితే వేస్ట్ చెయ్యొద్దని అయితే నేనైతే డిసైడ్ అయినా. వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా నైట్ పూట అయినా వండుతాను. చాలా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట దీంట్లో. ఈ విషయం, ఈ సీక్రెట్ తెలియక ఇన్ని రోజులైతే చాలా వేస్ట్ చేసిన. ఇప్పటి నుంచి అయితే అస్సలు వేస్ట్ చేయను. మీరు కూడా మీ ఇళ్లలో రేషన్ బియ్యం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా యూజ్ చేసుకోండి. కానీ 10 రూపాయలకు 15 రూపాయలకు నాలాగా మాత్రం బియ్యాన్ని అయితే అమ్ముకోకండి. బియ్యం అయితే చాలా బాగున్నాయి. ఈరోజు నేను వండి మీకు చూపిస్తాను బియ్యము. ఇంకా ఒకటి ఏంటంటే మనం ఈ బియ్యాన్ని ఒక 5-6 సార్లు కడుక్కున్నా పర్లేదు. ఎందుకంటే రేషన్ షాప్లలో వీటిని కాళ్ళ కింద తొక్కుకుంటూ ఎన్నో రకాలుగా అయితే మనకి ఇస్తారు. కాబట్టి రేషన్ షాప్లో సంచులు ఉంటాయి కాబట్టి ఒక సంచి గుమ్మరిస్తుంటే ఇంకో సంచి పోయాల్సి వస్తుంది కదా. కాబట్టి కాళ్ళ కిందకి వస్తాయి, చేతుల కిందకి వస్తాయి, మళ్ళీ అవే ఊడ్చి మనకైతే ఇస్తుంటారు. కాబట్టి మనము ఎక్కువసార్లు కడుక్కోవడం వల్ల మనకే మంచిది అనమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో అయితే ఎంత
డస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, చూపిస్తాను. వీటిని మనం ఎంత మంచిగా కడుక్కుంటే అంత మంచిది అన్నమాట. కూర్చుంటేనే ఇట్లా మొత్తము దుమ్ము అంతా వచ్చేస్తుంది దీంట్లో. మనము బ్యాగ్లో పాలిష్ బియ్యంకి అయితే ఇంతగా రాదనమాట. కదా కనీసం ఒక 3 సార్లు 4 సార్లు అయినా కడుక్కోవడం వల్ల దీంట్లో ఉన్న డస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. మంచిగా అయితే క్లీన్గా కడుక్కోవాలి. కాదు మనం ఏ బియ్యాన్నైనా మనం ఎంత మంచిగా కడుక్కుంటే అంత మంచిది అనమాట. అక్కడక్కడైతే వరి గింజలు అయితే ఉన్నాయి, ఒడ్లు. నేనైతే ఇన్ని రోజులు చాలా వేస్ట్ చేసిన. 18 ఇయర్స్ నుంచి నేనైతే రేషన్ బియ్యంని అనవసరంగా వేస్ట్ చేస్తున్నా. అప్పుడంటే దొడ్డు బియ్యం ఉండేవి కాబట్టి చాలామంది దొడ్డు బియ్యం సన్న బియ్యం అనే ప్రెస్టేజ్కి పోయి కూడా వీటిని అయితే అమ్ముకుంటున్నారు. నేనంటే వాటిని ఎందుకో మరి చిన్నప్పటి నుంచి తిన్నాం దొడ్డు బియ్యం, కానీ ఇప్పుడు పెళ్ళైన నుంచి సన్న బియ్యం అలవాటు అయిపోయింది కాబట్టి వీటిని తినలేకపోతున్నాను. ప్రెస్టేజ్ అని గొప్ప అని కాదు, ఏమో అలవాటు అయిపోయింది కాబట్టి అసలు తినలేకపోతున్నాను. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళినా మనకు అనుకూలంగా లేని ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన అయితే వండి పెట్టారు కదా వాళ్ళు, కాబట్టి అక్కడ తినాల్సి స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నా. ఈరోజు అయితే రేషన్ బియ్యంతో అయితే నేనైతే అన్నం వండుతున్నా. ఎట్లా అవుతుంది అనేది అయితే మీకు చూపిస్తాను. బాగానే ఉంది, టేస్ట్ కూడా పర్లేదు, కానీ కొంచెం ముద్దగా అవుతుంది అనమాట ఈ అన్నం అనేది. పర్లేదు, వేడివేడిగా తింటే మాత్రం పర్లేదు. దీంట్లో ఉన్న ప్రోటీన్స్ అయితే వేస్ట్ చేసుకోవద్దు. తెలియక నేను తప్పు చేసి ఇన్ని రోజుల నుంచి అయితే వేస్ట్ చేసుకున్నాను. దయచేసి మీరు కూడా వేస్ట్ అయితే చేసుకోవద్దు. అన్నం వండిన తర్వాత ఎట్లుంది అనేది అయితే చూపిస్తా. ఇంకా ఈ రోజు అయితే నేనైతే రేషన్ బియ్యమే వండినా. ఇంకా ఈ బియ్యం అనేది కొంచెం పలుకు మీద ఉంచుకుంటే చాలా పొడి పొడిగా అవుతుంది, కానీ నాకైతే కాస్త మెత్తబడ్డది. ఈ బియ్యాన్ని ఒక 2-3 నెలలు మక్కిచ్చిన తర్వాత వండితే కూడా చాలా పొడి పొడిగా అవుతుంది అనమాట. ఈ రోజు అయితే మా లంచ్కి అయితే ఇదే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.